హాయ్ ఫ్రెండ్స్, ఈమె మీద ఒక చిన్న ప్రాంక్ చేయబోతున్నాను నేను. చూద్దాం ఈ ప్రాంక్ ఎట్లా అవుతుందో. ఓకే, ఏం చేస్తున్నావు? బెరగా ఏం చేసినావు? సరే కానీ మా అమ్మాయి రెడీ వేరు పనికి మా చెల్లె ఎవరు లేరుగా. నీకు విషయం చెప్పాలనుకుంటున్నా, ఏమనుకోవద్దు మరి. నిజంగా ఏమనుకోవాలి. సరే చెప్పు. ఏమనుకోవాలంటే నేను చెప్తా. చెప్పు ఫస్ట్. నువ్వు దేని గురించి చెప్పు. దేని గురించి అంటే నాకు ఒక అమ్మాయి మెసేజ్ చెప్తాను, అది దాని గురించి చెప్తాం అనుకుంటున్నాను. నిజంగా అమ్మతో మెసేజ్ చెప్తుంది ఒక అమ్మాయి. ఏమనంటే అంటే ఇన్స్టా రీల్స్ చూసిందట అని చూసి మీ రీల్స్ బాగుంటాయి అనుకుంటే అట్లా మెసేజ్ చేసింది. తెలిసినలో వచ్చాను నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ రీల్స్ మంచిగా ఉంటాయి రోజు చూస్తాను నేను అనుకుంటే చెప్పింది. చెప్పిన తర్వాత అవునా అని అన్నా. అన్న తర్వాత అట్లా నార్మల్గా తిన్నా ఏమి ఇస్తాను అది అనుకుంటే మెసేజ్ చేసింది. తిన్నా అనుకుంటే నేను మెసేజ్ చేసిన. నార్మల్ మెసేజ్ చేసి ఒక 4-5 days అట్నే నార్మల్ మెసేజ్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత నువ్వు నాకు నచ్చినావు అనుకుంటే మెసేజ్ పెట్టింది. అన్న తర్వాత నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది కానీ నాకు రీల్స్ కూడా నేను చేసేది చూసినావు కదా, అవసరమా ఇప్పుడు ఇవన్నీ నాకు నచ్చాయి మళ్ళీ ఇంత దూరంగా ఉంటుందని చెప్పిన తర్వాత కూడా ఏం కాదు తెలిపితే ఏమవుతుంది లైటు నేను చూసుకుంటా అనుకుంటా అన్నది. అన్నాక అవసరం లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పిన. తర్వాత అట్నే మెసేజ్ చేసుకుంటా చేసిన తర్వాత నాకు కూడా ఆపేనా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను కూడా మెసేజ్ చేస్తాను తోటి తిన్నావు అది అట్లా ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఉండే తీరు నాతోటి నా చాట్ చేసే తీరు దానివల్ల నాకు కూడా చెబుతాయి. నీతో ఎట్లున్నాయి? మంచిగా చాట్ చేసింది. అట్లా మంచిగా అంటే ఎట్లా? మంచిగా అంటే చేసింది ఎట్లా ఒక తీరు. అదే ఎట్లనే చెప్పు. ఎట్లెందుకు నీకెందుకు అవన్నీ ఎట్లనే చెప్పు అని అడిగిన. నీకు కూడా చెప్పాలనుకుంటాను. నేను నీతో ఉండాలి అనుకుంటాను. ఎందుకు? ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనిపిస్తాను నాకు ఇప్పుడు. ఎట్లా అనిపిస్తుంది? అట్లా ఎట్లా అనిపిస్తా? ఎట్లా అనిపిస్తుంది అది అడిగి దానికి చెప్పచ్చు. ఎట్లా అనిపిస్తుంది? అవో ఎట్లా అనిపిస్తుంది అంటే ఎట్లా అనిపిస్తుంది? చంప పడుగుతుంది. నాకైతే నువ్వు వద్దు. అది ఎందుకు వద్దు? అది ఎందుకు వద్దు? ఎందుకు అవసరం లేదు? ఆమె నచ్చింది. ఎట్లా నచ్చింది? ఆమె ఎట్లా నచ్చిందంటే ఆమె నీకంటే మంచిగా ఉంటుంది. ఇంకా గంతే, నీకంటే మంచిగా ఉంటావు. నువ్వు నాతో పెట్టుంటావు దానికంటే నీకు మంచిగా ఉంటుంది. ఇంకా ఆమె నీకు పెట్టాడు మంచిగా ఉంటావు. మరి అవసరం లేదు చేయ. మరి ఏం మంచిది కాబట్టి నేను చెడ్డదాన్నా? చెడ్డాను మరి నీకంటే మంచిది ఆమె. అంటే నాకంటే మంచిది అంటే నీకంటే మంచిది అంటే నీకంటే మంచిది అతను చెంప మొత్తం బరువు. ఎందుకు వద్దు అంటే ఎందుకు మరి అట్లా చేసిన? చెప్తా ఫోన్ చేసి నాకు అవసరం లేదు అది ఏమని చెప్తాం? నాకు ఈ మధ్య ఎంత నాకు సంబంధం అట్లా అంటే వాళ్ళు ఏమంటారు వచ్చుకాయ ఏమని అనుకో అంతే చెప్తాం. ఏమని అదే అంతేమని చెప్తా. ఏమని చెప్తా? ఏమన్నా అనుకోలేను. ఏమని చెప్తా? ఏమైనా నాకు వద్దు మంచిగా ఉంటుంది నాతోటి అది అని చెప్తా. ఎట్లుంటాను నీతోటి? మంచిగా ఉంటాడు. అది మంచిగా అంటే ఎట్లుంటాను? నువ్వు ఎట్లున్నావు కూడా అది ఎందుకు వద్దు? అద్దు అన్నప్పుడు అద్దు. ఎందుకు వద్దు అన్నప్పుడు ఎందుకు వద్దు అది చెప్పు. ఎందుకు అద్దు? ఉత్తా చేతిలో దెబ్బలు నాకు ఎందుకు అద్దు చెప్పు. అట్లనా కొట్టు చెప్ప వలుగుతుంది అవసరం లేదు. నీకు అర్థమైంది. నా ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు మెసేజ్ ఇస్తా. నీకెందుకు అంటే అనవసరం. నీకు అన్ని అనవసరం మాట్లాడితే చంప వలుగుతుంది అని చెప్పిన. ఎందుకు అవసరం లేదు నాకు? అవసరం లేదంటే అది ఎందుకు అవసరం లేదు నీకు. నీకెందుకు నవ్వకు. సీరియస్ గా చెప్తాను నేను. జోక్ జోక్ ఎవడు జోక్ ఎత్తాను నీతో అర్థమైందా? ఏంటి జోకు? మెసేజ్ చూపి అన్న
చూపిస్తావు చూపెట్టు. చూపిస్తా పక్కా చూపిస్తా. సరే పక్కా చూపిస్తావు, ఇప్పుడు చూపెట్టు. ఇప్పుడు ఎందుకు చూపిస్తాను? ఇప్పుడు ఎందుకు చూపెట్టావు? చెప్పినావు కదా, చెప్పినప్పుడు నీ ఇష్టం వచ్చినప్పుడు చూపిస్తే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నడవదు. అర్థమైందా? చెప్పు మొత్తం పలుగుతుంది. చూపిస్తా. నీకెందుకు? నీకెందుకనంటే ఏ చెంప పలుగుతుంది. నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు ఉంటే నీకెందుకు? నీ లైఫ్ లో నేను లేనా? నీకెందుకు? నీ లైఫ్ లో నేను లేనా అని అడిగినా. నీకెందుకు? నీకెందుకు? అంటే నీ లైఫ్ లో నేను లేనా? లేవు ఆ? లేవు లేనా? లేవు మొత్తానికి మొత్తానికి లేవు. ఎవరున్నారు? ఎవరుంటే నీకెందుకు? ఎవరుంటే నీకెందుకు? అదే లేనప్పుడు ఎవరున్నారో తెలుసుకోవాలి కదా. నీకు అనవసరం అవన్నీ. అనవసరం వినవసరం మాట్లాడుకో. అర్థమైందా? ఏంటి? ఏం చేస్తావు? ఏంటి? ఆ? ఏం చేస్తావు? ఎట్లా చేస్తావు? ఏం చేస్తావు? నువ్వు కుడతాను బాగా కుడతాను బాగా కుడతాను. కొడతా ఏంది మరి? కొడతా. పిచ్చి లేక అర్థమైందా? మంచిగా ముందే మంచిగా కాకపోతే ఏంది మరి నీతోటి? నీతోటి ఏంది మరి? నీతోటి డ్రివాణి చెప్పకుండా నవ్వుకు నాకు నవ్వకు. మీ వాళ్ళకి ఫోన్ చేస్తాను. చేసి ఏమని చెప్తావు? మీ వాళ్ళకి ఫోన్ చేసి మా అమ్మతో ఎక్కిపిస్తా. మీ మమ్మీతో ఏమని చెప్తావు? నాతో కరెక్ట్ ఉంటుంది మంచిగా ఉంటలేదు. అది కరెక్ట్ ఉంటలేదంటే ఎట్లుంటాను మరి నీతో? కరెక్ట్ ఉంటుంది అంటే మంచిగా ఉండలేదు కదా. మంచి ఎట్లుంటలేని చెప్పు. మంచిగా ఉండలేదు ఇప్పుడు నువ్వే కాను అన్న మంచిగా ఉండేవాడు మంచిగా ఉండలేవు అన్న. అది ఎట్లుంటాను మరి? నేను ఇచ్చిపెట్టడానికి 100 చెప్తాను. ఓకేనా? చెంప పలుగుతుంది. 100 చెప్తాను బింద చెప్తాను మాటలు మాట్లాడు. అర్థమైందా? ఏంది బాగా కొడతాను మరి. కొడతా ఏంది భయమా? ఎందుకు మంచిగా ఉంటాను నీతో అయ్యేదేంది? చేసింది నువ్వు నేను కాదు. అర్థమైందా? చెంప పలుగుతాయి. స్టాడీ చేసుకుంటా బిడ్డ చేసుకుంటుంటా చేసుకుంటా. ఇది నీకేంది? ఎందుకు ఎత్తా ఎట్లా ఎత్తావు? నా ఇష్టం అంటే వచ్చింది. అవతల చేసినప్పుడు నేను గుర్తు రాలే. రాలే? రాలే. ఎందుకు రాదు? రాలే. ఎందుకు రాదు? రాలే. ఎందుకు రాదు అని అడిగింది అడిగి చెప్పు. ఎందుకు రాదు? రాలే. ఇడిచిపెట్టు మరి మంచిగా ఉండదు. ఇడిచిపెట్టు పోతే ఏంటి మంచిగా ఎందుకు గుర్తు రాలే అది చెప్పు. రాలే అన్నప్పుడు రాలే. ఎందుకు రాలే? ఎందుకు అనవసరం అనవసరం వినవసరం అనవసరం అనవసరం మాట్లాడితే చంప పలుగుతుంది. ఓవరాక్షన్ డబ్బా కానీ చంప కానీ ఒకటి రాగుతాం. అనవసరం వినవసరం మాటలు మాట్లాడతాం. మరి అనవసరం నీకు అవన్నీ. ఎందుకు అనవసరం? అనవసరం అన్నప్పుడు అనవసరం. అది ఎందుకు అనవసరం? ఊరికి రాదంటే ఎందుకు అనవసరం చెప్పు. అనవసరం. అనవసరం అని మాట్లాడతాం. మళ్ళా చంప వాళ్ళ కొడతా. ఎందుకు వాళ్ళకొట్టే అనవసరం అంతే. అంటే అనవసరం గంజి పెట్టి చేసుకున్నా. తీసుకున్నా